హాయ్ గైస్, రీసెంట్గా ఫ్రీలాన్స్ మూవీ చూసా. సో దీంట్లో హీరో వచ్చి జాన్ సీనా. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఎలా ఉంది, సో అండ్ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే, సో మనకు మొదట కనిపిస్తున్న అమ్మాయి అయితే ఒక న్యూస్ రిపోర్టర్, అంటే సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. సో తిన్ను కాపాడడానికి మన జాన్ సీనా అయితే సెక్యూరిటీ కింద అయితే వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తాడు. జాన్ సీనా స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్ ఒక మిషన్ మీద ఒక వ్యక్తిని చంపడానికి వెళ్తాడు. సో ఆ వ్యక్తిని చంపబోయి ఆ మిషన్ ఫెయిల్ అయ్యి ఇలా అయితే అప్పటి నుంచి ఆర్మీకి రిజైన్ చేసి ఇక లాయర్గా అయితే సెటిల్ అయిపోతాడు. సో ఇక్కడ అలీస్ ఈవే అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, సో జాన్ సీనా వైఫ్ అనమాట. సో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత విడిపోదాం అనుకుంటారు. బట్ మనోడి గ్యాప్ వచ్చి, సో నేను మళ్ళీ పాత సెక్యూరిటీగా వెళ్తున్నా ఒక ఆళ్ళకని చెప్పి వెళ్ళాక ఆ అమ్మాయి అయితే మారిద్ది. సో చివరాఖరికి మళ్ళీ కలుస్తారు. సో ఇక్కడ మనకి ఇక ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఫోర్త్ వన్ వచ్చేసి, సో తిన క్యారెక్టర్ మెయిన్ స్టోరీ మొత్తం తిందే. సో తిన్ను రాజ్యంలో అంటే తిన పాలిటీషియన్స్ ఎలా ఉంటాయంటే, రెబల్స్ ఇతని మీద తిరుగుబాటు చేస్తారని తిని చంపుదాం అనుకుంటాడు. సొంత మేనల్లుడు కూడా చంపుదాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఏరియాలో తిను ఛత్రాధిపత్యం వహిస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా చంపేద్దామని రెబల్స్తో చేతులు కలిపేసి ఈయన చంపుదాం అనుకుంటారు. సో మన న్యూస్ రిపోర్టర్ని పిలిపిస్తాడు, తన ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి 10 years. సో ఈయన క్యారెక్టర్ నెగిటివ్, బట్ యాక్టింగ్ చేసిన విధానం అయితే బాగుంది. సో కాకపోతే చాలా పాజిటివ్ క్యారెక్టర్. సో ఇక్కడ మార్టిన్ సోకస్ అని ఉన్నది కదా, ఈడే అసలు మెయిన్ విలను. సో ఈడే ఇంతని చంపుదాం అనుకుంటాడు, ప్రెసిడెంట్ని అయితే చంపుదాం అనుకుంటాడు. సో ఇక్కడ క్రిస్టియన్ సాల్టర్ ఉన్నాడు కదా, ఈ జాన్ సీనా ఫ్రెండ్ అనమాట, హెల్ప్ చేస్తాడు. సో వేరొక జాబ్ కూడా చూపించేది సెక్యూరిటీ కింద, అంటే కొంతమంది నేషనల్ అథారిటీస్కి సెక్యూరిటీ కింద అయితే పంపిస్తాడు. లాస్ట్ నుంచి మనోడే సేవ్ చేస్తాడు. సో ఇంక ఈ క్యారెక్టర్లన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ చివరి కనిపిస్తున్నాడు ఇది మేనల్లుడు, సో ఇతనైతే. సో ఇంక ఈ క్యారెక్టర్లన్నీ నార్మల్ వైజ్. మెయిన్ క్యారెక్టర్స్ అయితే మీకు పైన 6 కనిపిస్తున్నాయి కదా, ఇవే మెయిన్ క్యారెక్టర్ సినిమాలో అయితే. సో మూవీ అయితే బాగుంది. కొంచెం న్యూడిటీ ఉంటుంది, అంటే అంతా కదా అక్కడక్కడ ఉంటుంది. సో అందరితో చూసే ముందు కొంచెం జాగ్రత్త. సో ఈరోజు చూసిన మూవీ అయితే ఇది. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకైతే బాగా నచ్చింది ఫ్రీలాన్స్ అనేదానికి. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్రీలాన్స్ అనేది కొంచెం కామెడీ, యాక్షన్ కూడా ఉంటుంది. సో చూడండి ఫ్రీగా ఉన్నప్పుడైతే. సో అమెజాన్లోనూ ఉంది ఇదైతే. సో వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.